ఇక్కడ ధర్నాకి కూర్చోటానికి ముఖ్యమైన ఉద్దేశం, వీళ్ళు దాదాపు 65 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఆఫ్కోర్స్ లో ఉన్నటువంటి వాళ్ళు 300 మంది పైనే ఉన్నారు, 400 మంది. కానీ వీరికి ఇచ్చేది 15,000 రూపాయలు. 15,000 రూపాయల్లో 1,500 రూపాయలు కటింగ్లు పోగా వాళ్ళకి ఇచ్చేది 12,000. ఎంతమ్మా? 12,000. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళ జీవితం కొనసాగాలి. మరి సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వట్లా. అంటే బయట పనులు లేక, పరిస్థితులు లేక ఆ తక్కువ జీతానికి మురికి కాలువలు ఎత్తి, పెంటెత్తి, పీ ఎత్తి అనేకమైనటువంటి ఎవరో చేయనటువంటి పనులు ఈరోజు మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు. మరి కనీసం ఆ వచ్చేటటువంటి జీతాలు కూడా ఏమాత్రం కూడా నెల నెల ఇచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు. 2 నెలలకే 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. అదేమంటే కాంట్రాక్టర్ మీద మున్సిపల్ కమిషనర్ గారు చెప్తారు, కాంట్రాక్టర్ ఏమో వీళ్ళు ప్రతి నెల లిస్టు ఇక్కడి నుంచి రాసి పేర్లు అన్ని రాసి లిస్టు పంపించలేదు అని ఆయన చెబుతాడు. ఈ మధ్యలో ఇక్కడ కింద గుమ్మస్తా గారు ఉంటారు, ఆ మేడం గారు లిస్టు ఏమ్మా పంపించావా అని చెప్పేసి 1కి 4 సార్లు నెలలో అడిగితే ఆమె మాకు ఎన్నికలు సర్రుంది, ఎన్నికల పనుల మీద ఉన్నాము, ఎన్నికల ఓటర్ లిస్టు దీని మీద ఉన్నామని చెప్పేసి ఆమె లేట్ చేస్తుంది. ఇట్లాగా 5-6 నెలల నుంచి ఈ నిర్లక్ష్యం జరుగుతుంది ఈ కార్మికులకు జీతాల విషయంలో. దీని మీద కమిషనర్ గారిని, మన ఎస్ఐ సుధాకర్ గారిని కలిసి అనేక సార్లు అర్జీ ఇచ్చి విషయాన్ని నోటి మాటలతో, రాయబారాలతో చెప్పాం. అయినా గాని ఈ రోజు 3వ నెల, ఇంకా 5 రోజులు అయితే 3 నెలలు పూర్తవుతాయి. 2 నెలల 20 రోజులు పైన అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కమిషనర్ గారు దయచేసి వీళ్ల జీతాల విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించడం సరైంది కాదు. ప్రతి నెల వాళ్ళకి జీతాలు వచ్చేదే అరకొర జీతం, 12,000, 13,000. మరి అందులో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ప్రాణం ఎట్టా బతుకుతారనేది కూడా ఆలోచించాలి. మరి ఈ రోజు ఈ ధర్నా యొక్క ఉద్దేశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇది గనక వెంటనే ఇవాళ రేపట్లో గనక జీతాలు గనక పడకపోతే మా సిఐటి యూనియన్ తరఫున ఇక్కడ నిరవారికంగా ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ పనులు ఆపేసి మొత్తం ఇక్కడే కూర్చొని మా జీతాలు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలకోకుండా మా వర్కర్లు మొత్తం ఇక్కడే బెటాయిస్తారు. దయచేసి మీరు వెంటనే వీళ్ళకి జీతాలు వచ్చేటట్టు ఇమీడియట్ గా ఏర్పాటు చేయాలని మేము వీళ్ళందరి తరఫున మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా మీకు విన్నవించుకుంటున్నాము. వెంటనే వీళ్ల సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళకి అలాగే ఆప్కో వాళ్ళు 21,000 ఇస్తున్నారు. ఆప్కోలో జాయిన్ అయినటువంటి వీళ్ళకి 15,000. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళని కూడా సమాన